హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ అయితే వచ్చిందండి. ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే కింద బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ప్రతి చిన్న అప్డేట్ కూడా మీరు ఫస్ట్ చూడగలుగుతారు. లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ కడప, నెల్లూరు, తిరుపతి, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో విస్తారంగా వానలు కురుస్తాయి. రేపు శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, విశాఖ, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు వెల్లడించారు. ఇక తెలంగాణలో చూస్తే మరోసారి వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా తూర్పు, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. పలు జిల్లాలు వర్షాలు చూసిన ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి, కొత్తగూడెం, ములుగు, నల్గొండ, యాదాద్రి, భువనగిరి, వరంగల్, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ ప్రాంతాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. పశ్చిమ, ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. అయితే ఈ జిల్లాలు విస్తృతంగా కాకుండా చెదురుమదురుగా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా. మిగిలిన జిల్లాల్లో కూడా కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు కురిసే సమయంలో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశం ఉంది. దీంతో ప్రజలు అవసరమైతే తప్ప బయటకు వెళ్ళకపోవడం మంచిదని సూచిస్తున్నారు. రాత్రి వేళల్లో ప్రయాణించే వాహనదారులు మరింత జాగ్రత్తగా ఉండాలి. తూర్పు, దక్షిణ తెలంగాణ వైపు వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో వ్యవసాయ పనులు, ప్రయాణాలు, రహదారి రాకపోకల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వాగులు, చెరువులు, కాల్వలు, లోతట్టు ప్రాంతాల వైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచించారు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.